విజయవాడ నగర ప్రజానీకానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయవాడ నగర సమితి తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. నేడున్నటువంటి పరిస్థితుల్లో పాలకులు భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19 సబ్సెక్షన్ 1 అనేటటువంటిది రైట్ టు స్పీచ్ అనేటటువంటి హక్కుని హరించేటటువంటి పద్ధతిలో ఈ రోజున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు హరిస్తూ ఉన్నాయి. ప్రశ్నించేటటువంటి గొంతుని నులిపివేసేటటువంటి పరిస్థితిలో తీసుకొస్తున్నటువంటి మాట్లాడేటటువంటి వారిని లేకపోతే పోట్లాడేటటువంటి వారిని సమస్యల్ని వెలుగెత్తి చాటేటటువంటి వారిపైన ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్టులు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నటువంటి క్రమం మానుకోవాలని చెప్పి రాబోయేటటువంటి కాలంలో భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో కాకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ భావాల్ని తమ యొక్క విషయాల్ని వక్రీకరించేటటువంటి పద్ధతిలో అవకాశం కలిగించేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాలు అనుసరించాలని చెప్పి సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో ఈ ప్రభుత్వాలు 2020 సంవత్సరంలో ప్రభుత్వాలు అనుసరించేటటువంటి వ్యతిరేక విధానాలపైన స్పష్టంగా నగరంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆ వైపుగా అడుగులు వేస్తూ ప్రజలకు చేరువవుతుందనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విజయవాడ నగర ప్రజానీకానికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.